బ్రేకింగ్ చూస్తున్నాం. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొత్తగా రంపచోడవరం కేంద్రంగా పోలవరం, మార్కాపురం జిల్లాలకు ఏర్పాటుకు ఆమోదం తెలపడంతో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28కి పెరిగింది. ఈ మార్పులకు సంబంధించి తుది నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. రేపటి నుంచి కొత్త జిల్లాల వారీగా పాలన ప్రారంభం కానుంది. మొత్తం 17 జిల్లాల మార్పులు చేర్పులు జరగ్గా 9 జిల్లాలు యథాతథంగా ఉండనున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, చెప్పండి, దీనిపై అప్డేట్స్ ఏంటి? నాని, కొత్తగా 2 జిల్లాలను ఏర్పాటు చేస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం జీవోను కూడా రిలీజ్ చేసింది. నిన్న కేంద్రం రాష్ట్ర మంత్రివర్గంలో కూడా దీనికి సంబంధించి నిర్ణయం కూడా ఫైనల్ నిర్ణయం కూడా తీసుకున్నారు. దానికి సంబంధించి అటు 2 కొత్త జిల్లాలు, అటు మార్కాపురంతో పాటు పోలవరం జిల్లాగా చేస్తూ కూడా 2 కొత్త జిల్లాలతో పాటు 5 రెవెన్యూ డివిజన్లను కూడా పెంచడంతో పాటు కొన్ని మండలాల్లో మార్పులు చేస్తూ నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాని మీద ఇవాళ కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో కూడా రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి ఇది పూర్తిగా అమల్లోకి వస్తుంది. దానికి సంబంధించిన సరిహద్దుల మార్పులతో పాటు కొత్త జిల్లాలు కూడా అమల్లోకి వస్తాయి అంటూ కూడా జీవోలో కూడా జారీ చేశారు. మొత్తం 5 రెవెన్యూ డివిజన్లతో పాటు కొన్ని మార్పులు కూడా మనం గమనించుకుంటే కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని 2గా విభజించారు. దాన్ని ఆదోని 1లో 29 గ్రామాలు, ఆదోని 2లో 18 గ్రామాలను కూడా ఉంచారు. ఇంకా అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పెనుగొండ గ్రామం పేరుని వాసవి పెనుగొండ గ్రామంగా కూడా మార్చడం జరిగింది. దానికి సంబంధించి కూడా జీవో రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఇంకా గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలని పొట్టి శ్రీరాములు జిల్లాలో కలిపారు. పొట్టి శ్రీరాములు జిల్లాకు సంబంధించిన కందుకూరు ఒక మండలాన్ని, అలాగే బాపట్ల జిల్లాకు సంబంధించి గతంలో అద్దంకి నియోజకవర్గానికి సంబంధించి ప్రకాశం జిల్లాలో కూడా కలుపుతూ కొత్తగా దానికి సంబంధించిన జీవోను కూడా రిలీజ్ చేశారు. కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లు తప్పుడు మండలాల మార్పులకు సంబంధించి కూడా మొత్తం ఈ నెల 31 నుంచి పూర్తిగా అమల్లోకి వస్తున్నట్టు కూడా నోటిఫికేషన్ అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా గూడూరు రెవెన్యూ డివిజన్ తో పాటు తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్ లో మార్పులు చేశారు. గూడూరు రెవెన్యూలోని చిలకలూరు కోట మండలాలకు సంబంధించి గూడూరు రెవెన్యూ డివిజన్ లో కలిపారు. నెల్లూరు జిల్లాలో కూడా డివిజన్ లో మార్పులు చేశారు. అటు వాకాడు, చిట్టమూరు, సూళ్లూరుపేట డివిజన్ లో దాన్ని మార్చడం జరిగింది. ఇక బాలాయిపల్లి, డక్కిలి, వెంకటగిరి మండలాలని శ్రీకాళహస్తి డివిజన్ లో కలుపుతూ కూడా మార్పులు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం రెవెన్యూ డివిజన్ లో ఒకసారి మనం చూసుకున్నట్టయితే అటు అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ లోని మండపేటని, రాయవరం కపిలేశ్వరం మండలాన్ని, తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్ లో కలుపుతూ కూడా జీవో తీసుకున్నారు. కందుకూరు రెవెన్యూ డివిజన్ లోని కొండాపురం, వరికుంటపాడు మండలాన్ని, పొట్టి శ్రీరాములు జిల్లాలోని కావలి రెవెన్యూ డివిజన్ లో విలీనం చేస్తూ కొద్దిసేపు క్రితం నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి జీవోను కూడా రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్ లో కొంత మార్పులు జరిగినాయి. అటు నందిగామ గ్రామాన్ని టెక్కిలి డివిజన్ లో కలుపుతూ కూడా మార్పులు చేశారు. సామర్లపురం మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురం డివిజన్ లో విలీనం చేస్తూ కూడా నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన జీవోను కూడా రిలీజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక చీటికాడ మండలానికి సంబంధించి నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ నుంచి అనకాపల్లి రెవెన్యూ డివిజన్ లోకి మార్పులు చేయడం జరిగింది. ఇక కనిగిరి రెవెన్యూ డివిజన్ లో మర్రిపాడు, పొన్నలూరు మండలంలోని కందుకూరు డివిజన్ లోకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాలని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి వేరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. పలమలేరు రెవెన్యూ డివిజన్ లో బంగారుపాల్యం మండలాన్ని చిత్తూరు డివిజన్ లోకి తీసుకొస్తూ మార్పులు చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం మార్పులకు సంబంధించి అటు 2 జిల్లాల కొత్త జిల్లాలతో పాటు 5 రెవెన్యూ డివిజన్లను, అలాగే ఒక మండలానికి పేరు మార్చడంతో పాటు ఆదోని మండలాన్ని 2 మండలాలుగా విభజిస్తూ మొత్తం దానికి సంబంధించిన మొత్తం 6 జీవోలను కూడా తీసుకురావడం జరిగింది. మొత్తం 17 జిల్లాలకు సంబంధించి పూర్తిగా సరిహద్దు మార్పులు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. మొత్తం 26 జిల్లాల నుంచి ఇప్పుడు 28 జిల్లాలకి ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల సంఖ్య పెరగబోతుంది. ఇక అంతేకాకుండా ప్రస్తుతం 9 జిల్లాలు మార్పులు జరగలేదు. మిగిలిన 17 జిల్లాలకు సంబంధించి రెవెన్యూలో చూసుకున్నట్టయితే శ్రీకాకుళంలో మొత్తం 3 రెవెన్యూ డివిజన్లు పెరిగినాయి అని చెప్పుకోవచ్చు. అనకాపల్లిలో 3 డివిజన్లు, అల్లూరు సీతారామరాజులో 1 డివిజన్, పోలవరంలో 2 డివిజన్లు, కాకినాడ 2 డివిజన్లు, అంబేద్కర్ కోనసీమలో 3 డివిజన్లు, తూర్పుగోదావరి జిల్లాలో 2 డివిజన్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 డివిజన్లు, బాపట్లలో 3 డివిజన్లు, ప్రకాశం జిల్లాలో 3, మార్కాపురంలో 3, నెల్లూరులో 4, తిరుపతిలో 3, చిత్తూరులో 4, అన్నమయ్య జిల్లాలో 3, వైఎస్ఆర్ కడప జిల్లాలో 5,
సత్యసాయి జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 3, నంద్యాలలో 4, మొత్తం 58 రెవెన్యూ డివిజన్లలో అయితే ఈ 17 జిల్లాలకు సంబంధించిన మార్పులు చేర్పులు అయితే జరిగినాయి అని చెప్పుకోవచ్చు. మిగిలిన 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు రాలేదు. ఇక జనవరి 1 నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో 29 జిల్లాల ఆధ్వర్యంలో పాలన అయితే కొనసాగబోతుంది. మొత్తం దాదాపు 88 పైగా డివిజన్లతో పాలన కొనసాగుతుంది. దానికి సంబంధించిన జీవోను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది నాని. ఇక చాలా చోట్ల ప్రజలు ఆందోళన చేపట్టారు. నిన్న అయితే స్వయంగా మంత్రి కూడా భావోద్వేగానికి లోనారు. ఇలా అసంతృప్తి ఉన్న చోట్ల ఎలాంటి బుజ్జగింపులు చేపట్టారు? అంటే పూర్తిగా దానికి సంబంధించిన నోటిఫికేషన్ గత నెల రోజుల క్రితమే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 920 అభ్యంతరాలు ప్రజల నుంచి స్వీకరించారు. దాని మీద అటు మంత్రివర్గ ఉపసంఘం కూడా కీలక చర్చలు జరిగింది. అటు నిన్న మంత్రి కొంత భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకంటే అటు రాయచోటిని మదనపల్లికి మార్చడం అనేది కూడా కొంత భావోద్వేగానికి గురైనప్పటికీ కూడా అది సరిహద్దులతో పాటు ఆంధ్రప్రదేశ్ అనేది ఫ్యూచర్ డెవలప్మెంట్ అయ్యే రాష్ట్రం కాబట్టి పూర్తిగా జిల్లాల భౌగోళిక స్వరూపం దృష్టిలో ఉంచుకొని కొంత మార్పులు చేశారు. మాక్సిమం ప్రజలకు సంబంధించిన అభ్యంతరాలకు సంబంధించి చాలా వరకు కూడా రెవెన్యూ డివిజన్లు కావచ్చు, మండలాల్లో మార్పులు చేశారు. కానీ ఒక రాయచోటుకు సంబంధించి అటు సత్యసాయి జిల్లాలోనే కొనసాగుతుంది. అటు మదనపల్లి జిల్లాగా ఏర్పడుతున్నాను అనుకున్నప్పటికీ కూడా మదనపల్లిని సత్యసాయి జిల్లాలోనే ఉంచడంతో పాటు రాయచోటుకి సంబంధించి హెడ్ క్వార్టర్స్ లోను అటు మదనపల్లికి మార్చడం అనేది కూడా కొంత ఫ్యూచర్ డెవలప్మెంట్. ఎందుకంటే అక్కడ దాదాపు 6 నియోజకవర్గాల మధ్యలో కూడా రాయచోటు నియోజకవర్గం ఉంది కాబట్టి పూర్తిగా డెవలప్మెంట్ కి సంబంధించి ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా అటు కేబినెట్ లో నిన్న సీఎం చెప్పారు. ప్రత్యేకంగా అటు మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కూడా నిన్న పిలిపించుకొని దానికి సంబంధించిన పూర్తి డెవలప్మెంట్ గురించి మాట్లాడారు. ఇంకా రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి ఫ్యూచర్ లో మెడికల్ కాలేజీలతో పాటు నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి పూర్తి బాధ్యత సీఎం తీసుకుంటానంటూ కూడా నిన్న మంత్రికి కూడా చెప్పడం జరిగింది. సో పూర్తిగా అటు దాదాపు 927 అభ్యంతరాలు ప్రజల నుంచి వచ్చినప్పటికీ వాటిని పూర్తిగా పరిష్కరించి సరిహద్దులు అలాగే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి పాలనా పరంగా అటు హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా సెంటర్ లో ఉండే విధంగా కూడా ఈ జిల్లాల పునర్విభజన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఫైనల్ జీవో కూడా కొద్దిసేపటి క్రితం జారీ అయింది. రేపటి నుంచి ఇది అమల్లోకి వస్తుంది. జనవరి 1 నుంచి పూర్తి పాలనా పరంగా అయితే కొత్త జిల్లాల ఆధ్వర్యంలో పాలన అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు నాని. థ్యాంక్ యూ రాజేష్. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network. Please watch YK News.